హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని గూడా కోరుకుంటున్నానండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా అండి? అందరూ స్టార్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది మళ్ళీ. ఇంకా రీస్టార్ట్ చేసేసేయాలి. నేనైతే చదువుతున్నానండి. ఈరోజైతే మీ ముందుకి ఆహ్, ఇ ఇవన్నీ బుక్స్ ఏసుకొని వచ్చేసిందేంటి అని అనుకుంటున్నారేమో. నేనైతే ఈరోజు మీతో నేనేమేం బుక్స్ చదువుతున్నాను అండ్ ఆల్సో ఏ బుక్స్ నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్ బాక్స్‌లో అడుగుతున్నారండి. వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు గ్రూప్స్ మళ్ళీ మనకి జూన్‌లో, జూలైలో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. వాటి కోసమైతే నేను మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కూడా రాసాను. అయినా కూడా నాకు కొంచెం అంత హోప్ అయితే లేదండి. అంత బాగా నేనైతే రాసానని చెప్పేసి అనుకోవట్లేదు. ఎవరైనా బాగా రాసిన వాళ్ళు ఉంటే అంటే ఉన్నా గూడా ఒకవేళ మనకి రావచ్చు, రాకపోవచ్చు అండి. బాగా రాయని వాళ్ళు మాత్రమే ఇప్పుడు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వండి అని మాత్రమైతే చెప్పను నేను. ఎందుకంటే అది అన్‌సర్టెనిటీ ఎలా ఉంటుందో తెలీదండి. మనం బాగా ఇచ్చినా గూడా ఒక్కొక్కసారి ఓఎంఆర్ షీట్‌లో మనకు తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది. మనం తప్పుగా బబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకని జెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా మళ్ళీ గ్రూప్స్ మనకి అండ్ ఆల్సో వీఆర్ఓ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. వీఆర్ఓ నోటిఫికేషన్స్ గూడా వస్తాయని చెప్పేసి న్యూస్‌లో అయితే వస్తుంది. అవి వచ్చినా కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దాని సిలబస్ గూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఇలాగే ఉంది. మనకు తెలిసిన సిలబస్సే మొత్తం. ఎక్కువైతే ఏముంది అంటే పాలిటీకి సంబంధించిందయితే ఎక్కువ ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి నాకు కంప్లీట్‌గా విషయం అయితే తెలీదండి. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకిచ్చాను. వీఆర్ఓ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. వీఆర్ఓ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. వాటి కోసం మనం ఖచ్చితంగా ప్రిపేర్డ్‌గా ఉండాలి. అండ్ ఆల్సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదంతా మనకి ఫర్దర్‌గా మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకైతే తెలుస్తుందండి. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే బుక్స్ అండి. చాలామంది మీరు ఏం బుక్స్ చదువుతున్నారు? ఎకానమీకి గానీ, హిస్టరీకి గానీ అండ్ ఆల్సో చాలా వరకైతే నన్ను అడుగుతున్నారండి. వాటికి నేను కమెంట్‌లో మనము రిప్లై అయితే ఇస్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరికైతే రిప్లై ఇవ్వలేను కాబట్టి, ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో వల్ల చాలా మందికి యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. నేనేం బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను, నా నోట్స్ ఎలా ఉంటుంది, నేను నోట్స్ కూడా చేసుకుంటానండి. ఇలా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆల్సో నేనెలా చదువుతున్నాను, నా డైలీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకి చూడండి. అక్కడ ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు కొంచెం యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమేం బుక్స్ చదువుతున్నాను అండ్ ఆల్సో ఏం ఫాలో అవుతున్నాను. నేనెలా నా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారండి. వాళ్ళతో పాటు నేను వాళ్ళకి ఇంట్లో వర్క్ చేసేసుకుంటూ, వాళ్ళకి ఫీడింగ్ గానీ, ఏదైనా సరే నేను తినిపిచ్చడం ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ నేనైతే చదవడం జరుగుతుందండి. నేను పాస్ట్ 1 ఇయర్‌గా నేనైతే ఈ ప్రిపరేషన్‌లో ఉన్నానండి. 1 ఇయర్ నుంచయితే నేను చదువుతున్నాను. 1 ఇయర్‌లో నేనైతే గ్రూప్ 2 రాసాను. అండ్ ఆల్సో గ్రూప్ 1 గూడా ఇచ్చాను. మీకు చెప్పిన విషయమే అది గూడా. గ్రూప్ 1 ఇచ్చాను. అండ్ ఆల్సో గ్రూప్ 2, గ్రూప్ 3 మొన్న రాసిన ఎగ్జామ్స్ గూడా అవి గూడా అటెంప్ట్ చేశానండి నేను. సక్సెస్‌ఫుల్‌గా అయితే అటెంప్ట్ చేశాను. కాకపోతే అంత కాన్ఫిడెంట్ అయితే లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ అవుతుందని చెప్పాను కదా మీకు. దాంట్లో నాకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టింది. అండ్ ఆల్సో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వర్క్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ చదవడం చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. ఈ మధ్యలో వీడియోస్ కూడా రావట్లేదు. వీడియోస్ కూడా నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే పిల్లలు కూడా నాకైతే కోఆపరేట్ చేయట్లేదు వీడియోస్ తీయడానికి. అండ్ ఆల్సో వాళ్ళిద్దరు కూడా స్కూల్‌కెళ్లరండి. స్కూల్‌కెళ్లరు వాళ్ళు. చిన్న పిల్లలు. బాబు 3 ఇయర్స్ ఉంటాడు. ఇంకా 3 ఇయర్స్ బిలోనే. ఇప్పుడు జాన్ వస్తే మనకి బాబుకైతే 3 ఇయర్స్ అయితే దాటుతాయి. తనని స్కూల్‌లో వేయాలి. అండ్ ఆల్సో పాపొచ్చి 1 ½ ఇయర్ కూడా లేదండి. 1 ఇయర్ 4 మంత్స్ ఉంటుంది. ఇంకా ఇద్దరు పిల్లలతో నేనైతే ఇద్దరు కిడ్సే అండి నాకు. పెద్ద పిల్లలైతే కాదు. చిల్డ్రన్స్ కూడా అనలేము. ఇద్దరు కిడ్సే నాకు. వాళ్ళతోని నేను కొంచెం చూసుకుంటూ, నేను వర్క్స్ అనేది మేనేజ్ చేసుకుంటూ చదవడం అయితే కొంచెం కష్టమవుతుంది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా నేను వీడియోస్ చేయట్లేదని చెప్పేసి చాలామంది సబ్‌స్క్రైబర్స్ అయితే తగ్గిపోతున్నారు. పర్లేదండి. ఎందుకంటే వాళ్ళకి గూడా కంటెంట్ కావాలి కదండీ! మనము కంటెంట్ ఇస్తేనే వాళ్ళు గూడా మనల్ని చూస్తారు. మీరు కూడా మమ్మల్ని చూస్తారు. లేదంటే చూడరు. అది నాకు అందరికీ తెలిసిన విషయమే. యూట్యూబ్‌లో మనము కంటిన్యూ అవ్వాలి అంటే మన కంటెంట్ బావుండాలి. అండ్ ఆల్సో మనం పెట్టే వీడియోస్ కూడా వాళ్ళకి నచ్చాలి. అలాగే నేనైతే ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కొంచెం యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. చాలామంది హౌస్ వైఫ్స్ అయితే నాకు ఆహ్,
కమెంట్ అయితే చేస్తున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీ స్ట్రాటజీ ఏంటి సిస్టర్? మాకు కొన్ని బుక్స్ అయితే మాకు సజెషన్ ఇవ్వండి. మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? అండ్ ఆల్సో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా మీరు చెప్పండి సిస్టర్ అంటున్నారు. నోట్స్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పలేనండి. నేను జస్ట్ బుక్స్ అయితే చూపిస్తాను. నేను ఏమేమి బుక్స్ తీసుకున్నాను, నేను ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఆహ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను 2 డేస్ అవుతుంది అంతే నేను స్టార్ట్ చేసి. మళ్ళీ ఈ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. వీడియోస్ అనేవి కంటిన్యూ‌గా వస్తాయి. ఖచ్చితంగా నేను తీస్తాను. మీతో నేనేమేం ప్రిపేర్ చేసుకుంటున్నాను, నేను ఎలా చదువుతున్నానో మీతో షేర్ చేసుకుంటానండి కంపల్సరీ. వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరస్సలు ఆహ్ నెగ్లెక్ట్ చేయకండి. చూడండి. వీడియోస్ నచ్చితే మీరైతే స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడండి. నేను బుక్స్ అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా బుక్స్ అయితే నేనేమేమి ప్రిపేర్ అవుతున్నానో బుక్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ నేనైతే పాలిటీ నుంచి స్టార్ట్ చేస్తానండి. పాలిటీ బుక్ అండి ఇది. పాలిటీకి నేనైతే లక్ష్మీకాంత్ యూజ్ చేస్తున్నాను. లక్ష్మీకాంత్ అయితే చాలా బెస్ట్ అండి. మీరు ఏ ఎగ్జామ్స్‌కి పోయినా, ఏ తరహా ఎగ్జామ్స్‌కి, ఏ కాంపిటీటివ్ ఫీల్డ్ మీరెక్కడికెళ్ళినా సరే, ఈ లక్ష్మీకాంత్ బుక్ అయితే ఎనఫ్ అండి. ఈ బుక్ చదివితే సరిపోతుంది. నేను ఓన్లీ 2 టైమ్స్ రివిజన్స్ అనేవి కంప్లీట్ చేయగలిగాను దీన్ని. ఈజీగానే ఉంటుందండి బుక్కు. ఇది తీసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ గూడా ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మనకి యూజ్ అవుతుందండి. ఇదొచ్చేసి ఇండియన్ హిస్టరీ బుక్ అండి. ఇది అబ్దుల్ అబ్దుల్ కరీం సార్ బుక్ అండి. కరీం సార్ బుక్ అంటే అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ అకాడమీయే ఇవే యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ మీడియంలోనే అర్థమవుతుంది. అండ్ నేను తెలుగు మీడియం అయినా సరే నేను కొంచెం 10థ్ వరకి తెలుగు మీడియం అండి. తర్వాత నేనొచ్చేసి ఏం చేశానంటే ఇంటర్ నుంచి నా గ్రాడ్యుయేషన్ మొత్తం నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను. అందుకని చెప్పేసి నేను అటు కాకుండా, ఇటు కాకుండా పోయాను. దాని గురించి ఒక వీడియో గూడా ఉంది మన ఛానల్‌లో. ఖచ్చితంగా మన ఛానల్‌కి వెళ్లి చూడండి. నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను ఇంటర్‌లో గానీ, డిగ్రీలో గానీ ఎలా చదివాను, ఎంత స్ట్రగుల్ అనేది ఫేస్ చేశాను, ఎలా పాస్ అయ్యాను అని చెప్పేసి నే నేను ఆ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో ఎవరైతే చూడని వాళ్ళున్నారో ఆ వీడియో అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇది కరీం సార్ బుక్ అంటే ఎవరైనా మార్కెట్‌లో ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉంటుంది. చాలా వరకైతే ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బుక్ అయితే సరిపోతుందండి. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ దిస్ ఈజ్ ఎనఫ్ అండి. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉందండి. ఖచ్చితంగా ఈ తెలుగు అకాడమీలో కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. తీసుకోండి. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అండి. ఎకానమీకి ఏం బుక్ చదువుతున్నారు అని అంటున్నారు. చాలామంది అడుగుతున్నారు. ఎకానమీకి మీరు ఏం బుక్ చదువుతున్నారని. నేను రమేష్ సింగ్ సార్ బుక్ అయితే చదువుతున్నానండి. ఇది మనకొచ్చేసి ఎడిషన్స్ ఉంటుందండి. నేనైతే 14థ్ ఎడిషన్ ఇది. నాది 14థ్ ఎడిషన్. ఇప్పుడు 15థ్ ఎడిషన్ ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. నేను ఎకానమీకి ఏదైనా తెలంగాణ ఎకానమీ అయినా సరే, ఇండియన్ ఎకానమీ అయినా సరే అండి. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఇంగ్లీష్ ఎడిషన్ అండి ఇది. ఇంగ్లీష్ మీడియం ఎడిషన్. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇది మొత్తం ఇంగ్లీష్ బుక్కే. ఇంగ్లీష్‌లో నేను చదువుతానని చెప్పాను గదండీ! ఇది 14థ్ ఎడిషన్. ఇది నేను అప్‌డేటెడ్ బుక్ అయితే ఏం తీసుకోలేదండి. చాలా కాస్ట్ ఉంటుంది బుక్స్‌కైతే. అందుకని చెప్పేసి నేను అప్‌డేటెడ్ వెర్షన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను అప్‌డేట్ చేసుకుంటాను. దానికి సెపరేట్‌గా ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నానండి. ఆ బుక్‌లోనే నేనైతే అప్‌డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎకానమీకి సంబంధించి ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఆ బుక్‌లో నేను ఏదేదైతే మనకి ఆహ్, మళ్ళా న్యూగా మనకి ఏవేవైతే వస్తాయో అదంతా అప్‌డేట్ చేయడం జరుగుతుందండి. దానికి బుక్ అయితే వేరేది పెట్టాను. మీకు చూపిస్తాను తర్వాతకి నేను. ఇంకా ఇది నేను ఇండియన్ ఎకానమీకి ఫాలో అయ్యే బుక్ అండి. అందరూ సరిగ్గా చూడండి. చాలామంది ఎకానమీకి సంబంధించి నన్ను అడుగుతున్నారు. దిస్ ఈజ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అండ్ ఆల్సో తెలంగాణ ఎకానమీ కూడా చాలామంది అడుగుతున్నారండి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి నేనైతే తెలుగు మీడియం బుక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు మీడియం బుక్ ఎందుకంటే నాకు కొంచెం దీంట్లో హార్డ్‌గా అనిపించిందండి. అంటే చదవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఇది తీసేసుకున్నాను. ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇదే బుక్ చదువుతున్నాను నేను. అండ్ ఆల్సో నాకు ఇంగ్లీష్‌లో, తెలుగులో ఎలా ఉంటుందో ఈ బుక్కు తెలుసు కాబట్టి నాకు కొంచెం ఇదైతే యూజ్ చేస్తున్నాను. అంతా అప్‌డేటెడ్ వెర్షన్ ఏమి ఉండదు కాబట్టి అప్‌డేటెడ్ వెర్షన్ ఉంటే నేను ఖచ్చితంగా అప్‌డేట్ చేసుకుంటాను. ఈ బుక్ అయితే చదువుతున్నాను. విజేత కాంపిటీషన్‌కి సంబంధించి నేనైతే ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఇది తెలంగాణకి తెలంగాణ గ్రూప్స్‌కి గానీ అన్నిటికి యూజ్ అవుతుంది. తెలంగాణ గ్రూప్స్ మొత్తానికి యూజ్ అవుతుందండి. ఈ బుక్ అయితే చదువుతున్నాను నేను. ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఈ బుక్ అయితే చదువుతున్నానండి. విజేత కాంపిటీషన్స్ నుంచి నేను తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆహ్, తెలుగు మీడియం బుక్ అండి ఇది. ఇది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు గూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి
నేను తెలంగాణ హిస్టరీకి సంబంధించి అండి. తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా నేను విజేత కాంపిటీషన్స్ తీసుకున్నాను. ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. అన్నీ మనకి మన తెలంగాణ 1-4 మనకి గ్రూప్స్‌కి మొత్తం మనకైతే ఎనఫ్ అండి. ఈ బుక్ సరిపోతుంది. ఈ బుక్ అయితే తీసేసుకోండి. దీంట్లో చాలా చాలా బావుంటుంది. మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం అయినా సరే, ఇంగ్లీష్‌లో ఉన్నా గూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా అర్థమవుతుందండి. నేనైతే ఈ బుక్ యూజ్ చేస్తున్నాను తెలంగాణ హిస్టరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొసైటీ గురించండి. సొసైటీకి సంబంధించి టీఎస్‌పీఎస్‌సికి నేను ఈ బుక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. దీంట్లో ఇండియన్ సొసైటీ కూడా ఉందండి. ఇండియన్ సొసైటీ ప్లస్ మనకి తెలంగాణ సొసైటీ 2 కలిపి అంటే హ్మ్. తెలంగాణకి సంబంధించి కూడా కొంచెం ఉంటుంది దీంట్లో. గ్రూప్స్‌కి సంబంధించి తెలంగాణ సొసైటీకి సంబంధించి కూడా ఉంటుంది. ఇది కూడా నేను విజేత కాంపిటీషన్స్ నుంచే తీసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఏ గ్రూప్స్‌కైనా సరే మనకి నేషనల్ లెవెల్ అంటే ఇండియాకి సంబంధించి ఏమైనా యూపీఎస్సీకి సంబంధించి కూడా చాలా యూజ్ అవుతుంది. నేను చూపించే బుక్స్ అన్నీ ఇండియాకి సంబంధించి మనకైతే యూపీఎస్సీకి సంబంధించి కూడా సివిల్ సర్వీసెస్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బుక్స్ సరిపోతాయండి. దీనికంటే ఎక్కువ మనకైతే అవసరం లేదు. ఉన్న బుక్స్ చదివితే సరిపోతుంది. ఈ సొసైటీకి అయితే నేను ఈ బుక్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ మూవ్‌మెంట్ అండి. మూవ్‌మెంట్‌కి సంబంధించి నేనైతే ఎస్. రాజు బుక్ అయితే యూజ్ చేస్తున్నాను. మూవ్‌మెంట్‌కి సంబంధించి ఎస్. రాజు బుక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బుక్ అయితే చాలా 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 ఈజీగా ఉంటుందండి. మనము తెలుగు మీడియం వాళ్ళు చదివినా కూడా మనకు అర్థమవుతుంది ఈ బుక్కు. ఖచ్చితంగా ఈ బుక్ అయితే తీసుకోండి. ఈ బుక్‌లో చాలా చాలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారు. చాలా బాగా రాశారు బుక్ అనేది. మనకి ఎలా చదివినా కూడా మనకి యూజ్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు చదివినా కూడా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే వేలోనే రాశారండి. ఈజీగా అర్థమయ్యే వేలోనే కూడా ఉంటుంది మనకి. చాలా చాలా యూజ్ అవుతుందండి. ఈ బుక్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఈ బుక్ అయితే నాకు 2 టైమ్స్ అయితే రివిజన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలామంది మనకైతే ఈ టీఎస్‌కి సంబంధించి అయితే ఈ బుక్కే యూజ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకైతే ఈ బుక్ కూడా మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతే అండి. నేనైతే ఈ బుక్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను. నా దగ్గరున్న కలెక్షన్ అయితే ఇదే అండి. ఇంకా అదర్‌గా చాలా బుక్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఆప్టిట్యూడ్‌కి సంబంధించి అవన్నీ కూడా నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ బుక్స్ అయితే ప్రస్తుతానికైతే మీకు నాకు ఆప్టిట్యూడ్ బుక్ కూడా ఉందండి. ఆ బుక్‌లో ఏంటంటే ఆప్టిట్యూడ్ బుక్ అనేది మనకి ఆర్ఎస్ అగర్వాల్ యూజ్ చేస్తున్నాను నేను. ఆ బుక్ అయితే సరిపోతుందండి. రీజనింగ్ గాని అన్నీ మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మ్యాథ్స్ కూడా ఉంటుంది దాంట్లో. చాలా చాలా ఈజీగా ఉంటున్నాయండి. ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ అగర్వాల్ అనేది తీసుకోండి. దాంట్లో చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయడానికి చాలా కన్వీనియంట్‌గా కూడా ఉంటుందండి. ఈజీగా ఉంటాయి. దాంట్లో ప్రిన్సిపుల్‌తో సహా మనకి ఫార్ములాస్ కూడా ఇస్తారు. అన్నీ మనకి బిట్స్‌తో సహా కూడా ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది. చాలా వరకైతే కాంపిటేటివ్ ఫీల్డ్‌లో అదే బుక్ యూజ్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకి. ఇవే అండి మన బుక్స్‌కి సంబంధించిన విషయం అయితే ఇదే. చాలా మంది అడుగుతున్నారు. బుక్ లిస్ట్ చేయండక్క. బుక్ లిస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనే అనుకుంటున్నాను. నేను నా గురించి కూడా మీకు చెప్పాను. అంటే నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో అదంతా అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు సెపరేట్‌గా వీడియోస్ నేను చాలా వరకి నాకేదైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అవి ఖచ్చితంగా మీకు చేస్తానండి. ఈ నోట్స్‌లనేవి ఇవన్నీ అయితే నేనైతే నా నోట్స్‌లో అండి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌లు ఇవన్నీ. ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఆల్సో హిస్టరీ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సే అండి. ఇదంతా చూడొచ్చు మీరు. ఇదంతా నేను ప్రిపేర్ చేసిన నోట్స్. నేను నోట్స్ గురించి కూడా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. ఓన్లీ బుక్స్ అయితే చూపించాను మీకు. ఈ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఏంటి అనేది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇలా ఇలా నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి నేనైతే బుక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. రికార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నానండి. వీటిలల్లో నేనైతే రాసుకుంటాను. ప్రతి ఒక్కటి నేనైతే రాసుకుంటానండి. చూడండి. ఇలా అయితే నేను నోట్స్‌లో అయితే చేసేసుకున్నాను. ఈ నోట్స్‌ల గురించి నేను ఎలా ప్రిపేర్ చేశానని చెప్పేసి మీకు మరొక వీడియో ఖచ్చితంగా చేస్తానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.